రోజు రోజుకి తీవ్రతరమవుతోంది ఇరాన్ అమెరికా యుద్ధం. అయితే ఈ యుద్ధం ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడంతో అక్కడ యూఏఈలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా భయం గుప్పెట్లో బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పటికే యూఏఈ నుంచి పెద్ద ఎత్తున ఇండియాకు వస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా, అంటే ప్రవాస భారతీయులందరూ కూడా పెద్ద ఎత్తున భారత్కి తరలి వస్తూ ఉన్నారు. సుమారుగా 3 లక్షల మందికి పైగా కూడా ఇప్పటికే ఇండియాకి చేరుకున్నారు. ఇక యూఏఈ నుంచి ఇండియాకు 70కి పైగా విమాన సర్వీసులను మొదలుపెట్టి ఇప్పటికే ఇండియాకి అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని రప్పిస్తూ ఉన్నారు. అయితే సగానికి పైగా దుబాయ్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం దుబాయ్ అంతటా కూడా ఎక్కడ చూసినా ఖాళీ వీధులు దర్శనమిస్తూ ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల భద్రత పైన ఆందోళన చెందవద్దంటూ కూడా ఇటు మోడీ ఒక ప్రకటన అయితే వెలువరించారు. ఇక కువైట్ యువరాజుతో ఫోన్లో మాట్లాడినటువంటి మోదీ అటు టెహరాన్లో ఉన్నటువంటి భారతీయులకు కూడా సహాయం అందేలా చూస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇండియన్ ఎంబసీతో కూడా మాట్లాడి ఇటు ఇరాన్ సరిహద్దు దాటి ఆర్మేనియా అజర్బైజాన్ వెళ్ళేలా కూడా ఏర్పాట్లు చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. సో అయితే దుబాయ్ అనగానే చాలా సేఫెస్ట్ కంట్రీగా కూడా భావిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఇక దుబాయ్ అనగానే టూరిజంకి పెట్టింది పేరు. దుబాయ్ ఇన్కమ్ 50% పైగా కూడా టూరిజం ద్వారానే వస్తుంది. కానీ ఇప్పుడు నెలకొన్నటువంటి ఈ యుద్ధ పరిణామాల వల్ల పూర్తిగా ఇరాన్ ఎక్కడికక్కడ ఇటు ఎయిర్పోర్ట్లోనూ అటు అధికారిక ఆఫీసుల పైన కూడా దాడి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా దుబాయ్ టూరిజం అంతా కూడా మూడిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఖాళీ బిల్డింగులు, ఖాళీ రోడ్లు దర్శనమిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల, ఈ యుద్ధం ఎఫెక్ట్ వల్ల మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉన్నటువంటి యూఏఈ ఏదైతే యునైటెడ్ అరబ్ ఎమిరేటరీస్ ఉన్నాయో ఈ దేశాల్లో పెద్ద ఎత్తున కూడా ఈ యుద్ధం సెగలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యుద్ధం ఇప్పుడు ముగిసిపోయేటట్లయితే కనిపించట్లేదనే చెప్పాలి. దీనికి సంబంధించి మొత్తం సుమారుగా వారాల కొద్దీ కూడా ఈ యొక్క యుద్ధం కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు అమెరికా మాత్రం వెనక్కి తగ్గట్లేదు. అలాగే ఇరాన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా యూఏఈకి సంబంధించినటువంటి అన్ని ఎయిర్ బేసులు, అలాగే ఏదైతే మిలిటరీకి సంబంధించినటువంటి స్థావరాలు ఉన్నాయో వాటిపైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులందరూ కూడా భయం గుప్పిట్లో బ్రతుకుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు స్వదేశానికి వెళ్ళిపోతామంటూ కూడా భయంగా గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమారుగా 3 లక్షల వరకు ప్రజలందరూ కూడా ఇప్పటికే ఇండియాకి చేరుకున్నారు. 70కి పైగా కూడా యూఏఈ విమాన సర్వీసులు నిర్వహిస్తూ ఉంది సపరేట్గా, ఓన్లీ స్పెషల్గా ఇండియాకి మాత్రమే. సో దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలెవరు కూడా భయపడొద్దు అంటూ ప్రధాని మోడీ కూడా అటు కువైట్ యువరాజుతో ఫోన్లో మాట్లాడారు. టెహరాన్లోని భారతీయులకు సహాయం అందించేలా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రోజు రోజుకు ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం అనేది చాలా తీవ్రమవుతుంది. ఇప్పట్లో యుద్ధం అనేది తగ్గే అవకాశం కనిపించకపోవడంతో ప్రవాస భారతీయులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. యుఏఈ నుంచి పెద్ద ఎత్తున అక్కడున్న భారతీయులందరూ కూడా తిరిగి ఇండియాకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే భారత్ కు సుమారు 2.6 లక్షల మంది అక్కడ నుంచి భారత్ తిరిగి వచ్చేసారు. మరోవైపు యుఏఈ నుంచి ఇండియాకు 70కి పైగా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే సగానికి పైగా దుబాయ్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. దుబాయ్ లో చాలా వరకు భారతీయులే నివసిస్తూ ఉంటారు. అక్కడ వారందరూ కూడా అక్కడ ఖాళీ చేసి తిరిగి స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇక అరబ్ దేశాలను టార్గెట్ చేయడంతోనే ఈ టెన్షన్ అంతా కూడా నెలకొంది. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక కువైట్ యువరాజుతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు. అటు టెహ్రాన్ లోని భారతీయులకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటుంది ఇండియన్ ఎంబసీ. ఇక ఇరాన్ సరిహద్దు దాటి ఆర్మేనియా, అజర్బైజాన్ వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా ఇక్కడ యుద్ధం మొదలైంది అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య. కానీ ఇక్కడ ఇరాన్ మాత్రం ఈ పశ్చిమాసియా దేశాలన్నిటిపై కూడా దాడులు చేస్తుంది. అంటే ఎందుకు ఈ అమెరికాకు ఈ దేశాలన్నీ కూడా ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఆ దేశాల్లో అమెరికా రాయబార కార్యాలయ ఎంబసీలు కానీ, మరోవైపు ఇటు అమెరికాకు సంబంధించిన ఈ సైనిక స్థావరాలు ఏవైతున్నాయి, అంటే వైమానిక స్థావరాలు ఏవైతున్నాయో అక్కడ
ఉండే అక్కడ అమెరికాకు సంబంధించిన వైమానిక ఉండడం ద్వారా అక్కడ ఆశ్రయం కల్పించడం ద్వారా ఇండైరెక్ట్ గా అమెరికాకు వీరంతా సహాయం చేస్తున్నారు అనేది ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దానిలో భాగంగానే మీతో మాకు వైరం లేకపోయినా అమెరికాకు సంబంధించిన ఆర్థిక మూలాలు ఆయా దేశాలు ఉండడం వల్లే దాడులు చేయాల్సి వస్తుందనేది కూడా ఇరాన్ ప్రకటిస్తుంది. దీనిలో భాగంగానే ఇటు చాలా రోజు రోజుకు అనేది ఇరాన్ అమెరికా యుద్ధం అనేది చాలా తీవ్రమవుతోంది. కానీ ఇప్పట్లో ఇది తగ్గే అవకాశం లేదు అనేది కూడా ప్రధానంగా అర్థమవుతున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్న ప్రవాస భారతీయుల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. భయంగా వారు కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా మనము దుబాయ్ ఈజ్ ది వన్ ఆఫ్ సేఫెస్ట్ కంట్రీగా కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాము. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ అలాగే చెప్పుకుంటారు. దుబాయ్ అనేది చాలా సేఫెస్ట్ కంట్రీ. అలాంటి కంట్రీ మీద ఇలాంటి దాడులు జరగడం అనేది సో ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో దుబాయ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? దుబాయ్కి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా చాలా దెబ్బతింది అనేది కూడా ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. ఈ ఇరాన్ దాడుల వల్ల మరి ముఖ్యంగా ఈ యుద్ధం అనేది దాదాపు 28 ప్రారంభమైంది. 20 రోజులుగా యుద్ధం అనేది కొనసాగుతుంది. ఎక్కువగా దుబాయ్ అనేది ఎఫెక్ట్ అవుతోంది ఇరాన్ చేసే దాడుల వల్ల. ఆ తర్వాత యుఏఈ కానీ ఇతర కంట్రీస్ ఏవైతే గల్ఫ్ కంట్రీస్ గ్రూప్ ఆఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో GCC లోని 6 కంట్రీస్ ఏవైతే ఉన్నాయి అవి, మరోవైపు పశ్చిమాసియా దేశాలు 14. ఈ మొత్తం దేశాలన్నిటిపై కూడా ఈ ఇరాన్ దాడులు అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉన్నాయి. అంటే అమెరికాతో ఇజ్రాయెల్తో మొదలైన యుద్ధం ఈ పశ్చిమాసియాకి వ్యాపించింది. పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికా ఆర్థిక మూలాలపై దాడులు చేస్తుంది ఇరాన్. దానిలో భాగంగానే ఆయా దేశాల్లో భారతీయులు చాలా వరకు నివాసం ఉంటున్నారు. అందులో మరి ముఖ్యంగా ఇటు భారత్ అత్యంత సమీపంలో ఉన్న దుబాయ్ లో ఎక్కువగా భారతీయులు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. వారందరూ కూడా అక్కడ నుంచి ఖాళీ చేస్తున్నారు. అక్కడ వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంపై కూడా చాలా ప్రభావం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు భారతీయులందరూ కూడా అక్కడ దుబాయ్ లో ప్లేసెస్ కొనడం కానీ అక్కడున్న విల్లాస్ కొనడం ద్వారా అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గాయి అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే యుద్ధం ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది ఏంటో తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనే భారతీయులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయా దేశాల నుంచి తిరిగి భారత్ కు తిరిగి వస్తూ ఉన్నారు. రైట్ శివ, ప్రధానంగా ప్రపంచ నలుమూలల దేశాల నుంచి కూడా దుబాయ్కి పర్యాటక రంగం కోసం అంటే ఏదైతే టూరిజం ఉంటుందో టూరిజం పరంగా కూడా చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు. టూరిస్టులు కావచ్చు, లేకపోతే వ్యాపారవేత్తలు కావచ్చు, వీరందరూ కూడా. సో ఇప్పుడు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల పైన దాడులు చేయడము, వైమానిక స్థావరాలపైన దాడులు చేయడము. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోంది? అసలు కోలుకుంటుందంటారా దుబాయ్? అదే మరికొన్ని రోజుల పాటు యుద్ధం ఇలాగే కొనసాగితే కొంత నష్టం అయితే దుబాయ్ కు జరిగే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పటికే మీరు చెప్పిన టూరిజం పరంగా కూడా ఎక్కువగా భారత్ నుంచి ఇతర దేశాలకు దుబాయ్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు. మరి వ్యాపార రంగానికి సంబంధించి కూడా దుబాయ్ నుంచి చాలా తక్కువ రేటుకి అక్కడున్న వస్తువులను కూడా కొనుగోలు చేసుకుని తిరిగి భారత్ కు టూరిజం పర్పస్ అక్కడికి వెళ్ళి టూర్ వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది గతంలో. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు కొంత వ్యాపార రంగం, రియల్ ఎస్టేట్ రంగం, టూరిజం అన్ని కూడా ఈ యుద్ధం ప్రభావం వల్ల కుంటుపడ్డాయి. కానీ యుద్ధం ఆగిన తర్వాత మళ్ళా ఈ రాకపోకలు అనేవి దుబాయ్ కు ఎక్కువగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రజెంట్ దుబాయ్ లో ఉన్నవారు చాలా వరకు తిరిగి వస్తున్నారు. కొంతమంది మేము ఉన్న చోట యుద్ధ ప్రభావం అంతగా లేదు, ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉందనేది మరికొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చాలా వరకు ఈ యుద్ధం వల్ల దుబాయ్ కూడా ఆర్థికంగా చాలా వరకు నష్టపోయింది. అంటే దాదాపు 20 రోజుల నుంచి కూడా యుద్ధం అనేది ఏదో ఒక మూలన మరి ముఖ్యంగా ఫస్ట్ లో అయితే ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు, దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద. తర్వాత మళ్ళీ కొంత రాకపోకలకు అనుమతించినప్పటికీ కూడా మళ్ళీ దాడి చేసిన నేపథ్యంలోనే మళ్ళీ కంప్లీట్ గా రాకపోకలు అనేది అక్కడ ఆపేశారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బూర్జ్ ఖలీఫాకు సమీపంలోనే దాడులు జరుగుతున్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ తిరిగి భారత్ కు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా వరకు తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఆర్థికంగా కూడా దుబాయ్ కు కొంచెం నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలోనే యుద్ధం ఎప్పుడు ఆగుతుందా, ఎప్పుడు మళ్ళీ ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటుందనేది కూడా ఆ దేశం భావిస్తుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి కానీ మరి ముఖ్యంగా భారత్ నుంచి టూరిజం పర్పస్ కానీ వ్యాపారానికి సంబంధించి కానీ అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలా మంది కూడా ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్తూ ఉంటారు. అటువంటి వారు కూడా ఇప్పుడు ప్రజెంట్ వెనుకడుగు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే యుద్ధం ఆగుతుంది, యుద్ధం ఆగిన తర్వాత మళ్ళా రెగ్యులర్ గా అక్కడ టూరిజం సంబంధించి రియల్ ఎస్టేట్ రంగం, వ్యాపార రంగం అనేది మళ్ళీ పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. సో ఇప్పుడు పరిస్థితి చూస్తున్నట్లయితే
యుద్ధం చాలా రోజులు కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఒక పక్క ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నటువంటి ప్రయాణికులు, మరొక పక్క దుబాయ్ ఎయిర్పోర్ట్ల పైన, ఎయిర్ బేస్ల పైన, అలాగే వైమానిక స్థావరాలపైన ఇరాన్ దాడులు చేస్తున్నటువంటి ఆ డిస్టర్బింగ్ విజువల్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి యుద్ధం ఇలాగే మరికొన్ని రోజులు కనుక కొనసాగినట్లయితే అక్కడ ఉన్నటువంటి దుబాయ్ ఆర్థికంగా పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా టూరిజం కావచ్చు, అలాగే వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో, దుబాయ్ అనగానే చాలా మంది రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అక్కడ ఆకాశాన్ని అంటేటువంటి ఎత్తైనటువంటి బహుళ అంతస్తుల బిల్డింగ్లు కూడా ఉంటాయి. ఈవెన్ బుర్జ్ ఖలీఫా కావచ్చు, లేకపోతే ఇతరత్ర పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు, వాటిని కూడా ఇరాన్ టార్గెట్ చేసుకున్నట్లుగా అయితే ఇటు కొన్ని వార్తా సంస్థలు వెలువరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా యుద్ధం మరికొన్ని రోజులు కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.